డయల్ యువర్ ఎండీ కార్యక్రమం పునః ప్రారంభించేందుకు సిద్దమయ్యారు సిటీ వాటర్ బోర్డు అధికారులు. ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యల్ని త్వరితగతిన తీర్చుతామంటున్నారు జలమండలి శాఖ అధికారులు. హైదరాబాద్ లో నీటి వినియోగదారుల నుంచి నేరుగా సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన డయల్ యువర్ ఎండీ కార్యక్రమం పునఃప్రారంభం కానుంది. ఖైరతాబాద్ లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఎండీ సుదర్శన్ రెడ్డి రేపటి నుంచి ప్రారంభించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు జరగనుంది. కరోనా కంటే ముందు ప్రతి నెల 3వ శనివారం డయల్ యువర్ ఎండీ కార్యక్రమం జరిగేది. కానీ కోవిడ్ తర్వాత నిలిచిపోయింది. తర్వాత ఈ ప్రోగ్రామ్ ను మళ్లీ పునఃప్రారంభించాలని ఎండీ సుదర్శన్ రెడ్డి నిర్ణయించారు. వినియోగదారులు నేరుగా జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ను కలిసే మీట్ యువర్ ఎండీ కార్యక్రమాన్ని కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామ పంచాయతీల్లో మంచినీరు సరఫరా చేస్తూ డ్రైనేజీల వ్యవస్థను కూడా జలమండలి శాఖ నిర్వహిస్తోంది. అయితే డ్రైనేజీలు పొంగడంతో మంచినీళ్లు కలుషితమవుతున్నాయి. నీళ్లు సరిపడా రావడం లేదనే అనేక ఇబ్బందులు గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి. అయితే అలాంటి సమస్యలన్నింటికీ ఈ డయల్ యువర్ ఎండీ కార్యక్రమం పరిష్కారం చూపెడుతుందంటున్నారు అధికారులు. మంచినీరు, డ్రైనేజీ సమస్యల్ని జలమండలి శాఖ ఎండీ దృష్టికి తీసుకురావడానికి 04023442881, 23442882, 23442883 నెంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఫిర్యాదుదారుల క్యాన్ నెంబర్తో పాటు ఇంటి నెంబర్ కూడా చెప్పాలని కోరుతున్నారు అధికారులు. జలమండలిలోని పలు సెక్షన్లు, డివిజన్, సర్కిల్ కార్యాలయాల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై వినియోగదారులు నేరుగా ఎండీకి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. డయల్ యువర్ ఎండీ ప్రోగ్రాంలో సంబంధిత డైరెక్టర్లు, సీజీఎంలు, జీఎంలు పాల్గొంటారని తెలిపారు వాటర్ బోర్డు ఆఫీసర్స్. ఇక మొత్తానికి అధికారులు అందుబాటులోకి రావడం మంచి పరిణామమే అంటున్నారు నగరవాసులు. అయితే సమస్య అధికారుల దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరిస్తే ఇంకా సంతోషిస్తామంటున్నారు సిటీ జనం.